వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆరోగ్యకరంగా మారిన ఆరోగ్యశ్రీను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనారోగ్యశ్రీగా మార్చిందని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం నగరంలోని సామ్లానగర్ లో గల ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజనీ మాట్లాడారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తమ ప్రభుత్వంలో పేదవాడికి ఆరోగ్యపరంగా భరోసా కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీను 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా, హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణలను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఏంటయ్యా జరిగింది అంటే, ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108, 104 సేవలు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం. ఒక ఆరోగ్యశ్రీని తీసుకుందాం. మరి ఆరోగ్యశ్రీ పేదవాడ ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ. మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది 3257 ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం. అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది. 5 లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది. అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేస్తూ ఆరోగ్య ఆసరా అంటూ, అన్న మీరు చూస్తూ ఉన్నారు, ఫ్రిక్షన్కి కూడా ఒక హద్దు ఉంటుంది, ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి, మేము మంత్రులుగా పనిచేసి, మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి. మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి. ఎవరి మీదో కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తాము, ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది. మాకంత అవసరమో లేదో మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అది 3rd ఫేజ్ కింద తీసుకున్నామన్నా. సో ఆ ఫేజ్లో మనం ప్లాన్ చేసాం కాబట్టి ఆ ఫేజ్కి తగ్గట్టుగా మనం దాని మీద అడుగులు వేసాం. ఎస్, ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు, నో ప్రాబ్లం, విల్ టేక్ ఇట్. బట్ మేమేం భయపడము, ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.